Hello guys, welcome back to another video to my YouTube channel Kishore Moto Vlogs. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కైలాసగిరి కేవ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి నేను నా ఫ్రెండ్ బాలా వెళ్తున్నాం. సో స్టార్ట్ అయ్యామన్నమాట అరౌండ్ 12 o'clockకి. ఇప్పుడు మీరు చూస్తున్న నా ఫేవరెట్ మహేంద్ర BE6 ఎలక్ట్రిక్ వెహికల్, చాలా ఇష్టం నాకు. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఆటో ఒకటి ఇండియన్ ఫ్లాగ్ వేసుకొని చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇందిరానగర్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇందిరానగర్ అంటే తెలిసిందే, బ్రాండెడ్ షాపింగ్, అన్ని బ్రాండ్స్ మీకు కనపడిస్తాయి ఇందిరానగర్లో చాలా వరకు. ఆల్మోస్ట్ యూ కెన్ ఆల్సో గో టు నెక్స్ట్ ఇన్ ఫ్యాక్టరీ బ్రిడ్జ్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ కేఆర్పురం ఫ్లవర్ మార్కెట్ వస్తుంది అన్నమాట, దాన్ని చూపిస్తాను. మీరు కావాలంటే ఫ్లవర్స్ అక్కడ చాలా తక్కువ దొరుకుతాయి, అక్కడ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ చాలా షాప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో. మీరు వెళ్ళి చూసారంటే, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసారంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం ముందరికి వెళ్తూ ఉండేంతవరకు కంప్లీట్ ఫ్లవర్స్, బెడ్షీట్స్, చైర్స్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్ హోస్కోటే టోల్ అనమాట. హోస్కోటే టోల్ నుంచి ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసి రెండు ఫేమస్, ఒకటి వెంకటేశ్వర గార్మెంట్స్, ఇంకోటి హోస్కోటే బిర్యానీ. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు హోస్కోటే బిర్యానీ ఇప్పుడు చూపిస్తుంది. నెక్స్ట్ ఫేమస్, చాలామంది తింటూ ఉంటారు. నేను ఇప్పటి నుంచి వెళ్ళాలనుకున్నాను కానీ ఇంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న హోస్కోటే బిర్యానీ చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇదే హోస్కోటే బిర్యానీ. ఆల్రెడీ చూడండి వాళ్ళు సండే ఎంతమంది ఎన్ని కార్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి అలా దీన్ని కవర్ చేసుకుంటూ నెక్స్ట్ మూవ్ అయిపోయాం చింతామణి రోడ్కి. హోస్కోటే దాటినాక లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే చింతామణి రోడ్ వస్తుంది. మనం కేవ్కి వెళ్ళాల్సింది ఇటు సైడ్ నుంచి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 40 kilometers ఏమో ఉంటుంది. మీరు అక్కడ సైన్ బోర్డ్ చూస్తున్నారు ఎంత డిస్టెన్స్. మదనపల్లి రూటు, ఇక్కడ నుంచి మదనపల్లికి కూడా ఇదే రూట్లో వెళ్ళొచ్చు అనమాట. సో మనం చింతామణికి లెఫ్ట్ తీసుకుంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మదనపల్లికి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అనమాట. అరౌండ్ 98 kilometers ఏమో మదనపల్లి అక్కడ నుంచి. నెక్స్ట్ మనం రీచ్ అయ్యాం చొక్కహల్లి ఇండస్ట్రియల్ ఏరియా. మీకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, చొక్కహల్లి ఇండస్ట్రియల్ ఏరియా, అది ఆర్చ్ అనమాట. ఏరియా ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట, చాలా కంపెనీస్ ఉన్నాయి, మీడియం స్కేల్ కంపెనీస్. చాలా గ్రోత్ అవుతుంది కూడా ఈ కారిడార్. సో జాబ్స్కి మంచి ఆపర్చునిటీ అనమాట. రైట్ సైడ్ కూడా చూడొచ్చు ఒకటి. దెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అరౌండ్ 2:30 ఆ టైంకి వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ ఆల్మోస్ట్ వాక్ చేద్దాం అనుకున్నాం కానీ ఎక్కువ చేయలేదు. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చూస్తున్నది హనుమాన్ టెంపుల్, చాలా బాగుంది. వచ్చేటప్పుడు నైట్ వ్యూలో రికార్డ్ చేశాను, అది లాస్ట్లో ప్లే చేస్తాను. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా చెట్లు, నీట్గా రోడ్డు చాలా విశాలంగా, ఎంత బాగుందో. నేను బాగా స్టార్ట్ అయింది అరౌండ్ 12 o'clockకి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది మాకు. అంటే మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకున్నాం, లంచ్ తినేసి తర్వాత కొద్దిగా షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరాం అనమాట. నెక్స్ట్ ఫ్లాగ్ ఒకటి తీసుకున్నా, నెక్స్ట్ డే రిపబ్లిక్ డే. అసలు బైక్ పెట్టి ట్రావెల్ చేద్దాం బాగుంటుంది వీడియో బ్లాగ్లో అని చెప్పి వేర్ ఆల్మోస్ట్ రీచ్ టు టోల్ గేట్ అనమాట. చింతామణికి దగ్గర ఒక టోల్ వస్తుంది, పెద్దదే టోల్ ఏం కాదు, చాలా చిన్నదే టోల్ వస్తుంది. ఎంట్రీ ఫీజు ఉంటుంది, బట్ బైక్స్ ఫ్రీనే. అక్కడ నుంచి నెక్స్ట్ వీ హ్యావ్ రీచ్డ్ ఆల్మోస్ట్ 40,000 kilometers ఇన్ మై బైక్. ఇట్స్ బీన్ 2.5 years బైక్ కొని, దగ్గర 2.5 years లోపలే 40,000 kilometers కవర్ అయిపోయింది. నెక్స్ట్ వీ ఆల్మోస్ట్ రీచ్డ్ చింతామణి. రైట్ సైడ్ వెళ్తే మనము మదనపల్లికి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే చింతామణి సిటీ లోపలికి ఎంట్రీ అయ్యేదానికి రూటు. ఇక్కడ నుంచి 5 kilometers అనమాట చింతామణి. కైలాసగిరిను 4 kilometers. ఇప్పుడు మీరు కావాలంటే సైన్ బోర్డులో చూడవచ్చు అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ పైన బోర్డు ఉంటుంది ఎంత డిస్టెన్స్ అని చెప్పి. చూసారంటే ఇక్కడే అండి నేను చెప్పింది, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళామంటే 4 kilometers అనమాట ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ. ఇది మొత్తం ఆ టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట, ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. రోడ్ ఆల్మోస్ట్ ఒక 3 kilometers వరకు బాగానే వేశారు.
మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ మాత్రం రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా నీట్గా వేయలేదు. కొద్దిగా చూసి జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్లో వెళ్ళే వాళ్ళు అయితే కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఈవెన్ కార్ వాళ్ళు కూడా చాలా మంది ఆ ఘాట్ రోడ్లో వెళ్ళలేక రోడ్ సరిలేదని చెప్పేసి కొద్దిగా ముందుగానే ఆపేసి నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో మీ చాయిస్. డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే లేదు ఈ రూట్కి. ఆటోస్ ద్వారా వెళ్ళచ్చు, లేదా ఓన్ ట్రాన్స్పోర్ట్, కార్, బైక్స్, మీరు ఎలా వెళ్ళచ్చు, నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు మీకు ఒప్పుకుంటే. చాలా బాగుంటుంది, విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. లైక్ సిటీ అవుట్కట్స్ కాబట్టి మన విలేజ్ సైడ్ ఉన్నట్టే అట్మాస్ఫియర్ చాలా నీట్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం మట్ రోడ్డు, తార్ రోడ్డు మొత్తం ఫుల్ డ్యామేజ్ ఉంది. ట్రెక్కింగ్ రోడ్ లాగా ఉంటుంది. ఆఫ్ రోడ్ బైకింగ్ ట్రై చేసిన. ఆల్మోస్ట్ రీచ్ అయ్యి బైక్ పార్కింగ్ చేసేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూనే వెళ్ళాలి. రైట్ సైడ్ తీసుకొని అక్కడ చూస్తున్నారు కదా, అదే హిల్ అనమాట. లోపల టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కొద్దిగా సైన్ బోర్డ్స్ ఉన్నాయి. సైన్ బోర్డ్స్ అంటే లైక్ లోపల ఏమేమి ఉన్నాయి దాని హిస్టరీ గురించి మీకు రైట్ సైడ్ ఇప్పుడు నేను చూపిస్తాను. కవర్ అయింది. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్ ఇది. ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు చూస్తున్నది గిరిజ కళ్యాణ హాల్. అరౌండ్ 4000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది సరౌండింగ్స్. యాక్చువల్ లోపల వీడియో రికార్డింగ్ అలౌ లేదు, టెంపుల్స్ని ఐడల్స్ని కవర్ చేయడానికి. బట్ సమ్హౌ వీ హ్యావ్ కవర్డ్ ఇట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చి కళ్యాణ్ హాల్ లోపల ఉన్న ఐడల్సే. నెక్స్ట్ ఒక బ్యానర్ పెట్టున్నారు, ఎన్ని రూపాలు ఉన్నాయి దాని గురించి. మీరు ఆ బ్యానర్ని చూడొచ్చు. నెక్స్ట్ చతుర్ముఖ లింగం లోపల ఉన్నది. 4 ముఖాలు ఉంటాయి మీకు, 4 సైడ్లు. రికార్డింగ్ అలా లేదు, తెలియకుండా రికార్డింగ్ చేశాను మీకోసం అని చెప్పేసి. తర్వాత జగదాంబాదేవి. అక్కడ నుంచి నందిది, ఇది అవుట్ సైడ్ గేట్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి రికార్డింగ్ చేశాను అనమాట చూపించడానికి. లోపలైతే అస్సలు ఒప్పుకోలేదు, సెక్యూరిటీ పూజారి ఉన్నారు. ఇది బయట వ్యూ అనమాట, కంప్లీట్ హిల్ది. టాప్ నుంచి రైట్ సైడ్ వరకు నేను ఫుల్ కవర్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ కోనేరు లాగా ఇది ఒకటి ఉంటుంది. ఆ హిల్కి ఆపోజిట్ సైడ్లో డౌన్ సైడ్ ఉంటుంది. నేను లాస్ట్ క్లిప్లో చెప్పాను కదా, హనుమాన్ ఒకటి రికార్డ్ చేశానని చెప్పి, ప్లే చేశానని. ఇదే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళేటంటే ఇలాంటి చాలా బాగుంటుంది. దట్స్ ఇట్. See you in the next vlog. Thank you so much for your support. Like, share చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే.